సారీ సార్ సారీ, డిలీట్ చేసేస్తాను. ఇతన్ని చూస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నాడు. ఏ నేరం చేశాడని ఇతన్ని ఇలా తీసుకొచ్చారు? బాబు, ఏం చేసావు నువ్వు? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా యువర్ ఆనర్. హవాలా చేశానా, మర్డర్ చేశానా, మనీ ల్యాండింగ్ చేశానా, మానభంగం చేశానా? ఆఫీస్ లో నైట్ షిఫ్ట్ ముగించుకొని తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తుంటే 20 మంది పోలీసులు గబగబా నన్ను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. దేనికి అరెస్ట్ చేశారో అని అడిగా, వాళ్ళేం చెప్పలా. మీరు చెప్పండి యువర్ ఆనర్, వాట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ అరెస్టింగ్ మీ? వై? జడ్జితో అలా మాట్లాడకూడదు. ఓకే. ఫస్ట్ టైం కోర్టుకు వచ్చినట్టున్నావు కాబట్టి క్షమిస్తున్నా. ఫస్ట్ టైం కాక 10 సార్లు రావడానికి ఇదేనా లవర్స్ పార్కా? చూసారా సార్ ఇతని అహం, చూసారా సార్ ఇతని పొగరు. ఇతను చేసిన తప్పుని మాటల్లో చెప్పలేను సార్. ఏమిటిది? అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న కుక్కని కొట్టాడు సార్. కుక్కను కొట్టాడా? కుక్కను కొట్టాడా? కుక్కను కొట్టాడా? కుక్కను కొట్టాడా? ఏంట్రా మీ అక్కను కొట్టేట్టు అంత రియాక్షన్ ఇస్తున్నారు? షటప్. ఎవిడెన్స్ ఉందా? ఉంది సార్, విజువల్ గా మీరే చూడండి. యువర్ ఆనర్, అర్ధరాత్రిలో ఒక మూగజీవినిలా హింసించడం చూసి ఎవరో ఒక మహానుభావుడు ఫేస్బుక్ లో పెడితే యానిమల్ యాక్ట్ చైర్మన్ ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. అందుకే పర్సనల్ గా ఈ కేసులో నేను ఎంటర్ అయ్యి. ప్రొసీడ్. అర్ధరాత్రి కుక్కనెందుకు కొట్టావు? నన్ను కరవడానికి వచ్చింది, కొట్టాను. కరిచిందా? లేదు. మరెందుకు కొట్టావు? మా అమ్మ తిడితేనే ఊరుకోను, అలాంటిది ఒక కుక్క కరవడానికి వస్తే ఊరుకుంటానా? దాన్ని చంపడానికి రాయి తీసా, జస్ట్ మిస్ అయింది. నెక్స్ట్ టైం నో డౌట్ కన్న పడితే చంపేస్తా దాన్ని. కొట్టిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కానీ ఎమోషనల్ కాకూడదు. ముందు అది ఎందుకు కరవడానికి వచ్చిందో దాన్ని కూడా తీసుకొచ్చి అడగండి. నోరు లేని జీవాల్ని కోర్టుకు తీసుకురాలే. అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక క్రూర జంతువు నా మీద పడి కరవడానికి వస్తే, బాబు నన్ను కరవద్దు, అమ్మా నన్ను కరవద్దు, నేను ఇంటికి వెళ్ళాలని దానికి ఏ భావంలో చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి? మనిషి జంతువుని చంపితే కేస్, అదే జంతువు మనిషిని చంపితే నో కేస్, నో రూల్స్. వాట్ ఈస్ దిస్ లా? మార్చండి మీ చట్టాల్ని, మూసేయండి మీ కోర్టుల్ని. ఇతను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆ. ఫస్ట్ టైం కాబట్టి మందలిస్తున్నాను. మూగ జీవుల్ని ఎలా ప్రేమించాలో తెలుసుకునే పుస్తకం ఇతనికి ఇచ్చి 25,000 జరిమానా విధిస్తున్నాను. 5,000 ఫైన్ కట్టాను. 25,000 ఫైన్ కట్టావా? నా కర్మ, నా కర్మ. రే మామా, నిన్ను బనాయించింది ఈ ఫోటోనేనా? ఒరేయ్, ఈ ఫోటో నేరా నా కోపం వచ్చింది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయకపోతే ఆ చర్చ మళ్ళీ నన్ను ఫైన్ కట్టమంటాను. అలవాటేగా నీకు. డిలీట్. ఆ ఫోటో పెట్టింది వీడేరా? నువ్వా? ఏదో సరదాగా పెట్టాలరా. సరదాగా పెట్టడం ఏంట్రా? సరదాగా పెట్టాలంటే సన్నీ లియోన్ చీరలో ఉన్న ఫోటో పెట్టుకో. నా కోపం పుస్తావేంట్రా? రేయ్, అదంతా కాదు గాని అసలు ఆ టైంలో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? ఆ లైన్ లో నా దిల్లు ఎల్లు ఉంది, సరదాగా చూడడానికి వెళ్ళా. మరి చూసావా? వీడు లవర్ని చూడడానికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసి సొల్లు కారుస్తూ ఉంటాడు. ఒరేయ్, ఆ అమ్మాయి నడిచే రోడ్డు చూసినా, ఉండే ఇల్లు చూసినా నాకు తెలియని ఆనందం రా. ప్రేమ స్నేహం చెప్తే తెలిసేది కాదురా, తెలుసుకోవాలి. నువ్వు అలా చెప్పకుండా తిరుగుతూ ఉండు, ఈ లోపు ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. నాది స్వచ్ఛమైన ప్రేమరా. ఏ రోజుకైనా అమ్మాయి నా ప్రేమ విలువ తెలుసుకుని నా దగ్గర పరిగెత్తుకొస్తుంది. అడ్రస్ తెలుసుకొని రావడానికి అది పోస్ట్ కాదరా, ప్రేమ. ఆర్డర్ పిజ్జా రాదు, చెప్పకపోతే ప్రేమ రాదు. ఒరే, అంత మాట అనకరా. అరే, నువ్వు అన్ని ప్రాక్టికల్ గా చెప్తాగా. నా లవర్ కు నువ్వు ఐ లవ్ యూ చెప్పు, అది చూసి కాపీ కొట్టి నేను చెప్పేస్తా. నీ లవర్కి నేను చెప్పడం ఏంట్రా? చాలా బాగోదు చెప్తున్నా. ఏ, నా ల్యాప్టాప్ నువ్వు వాడుకోవట్లే? ఇది అంతే. ల్యాప్టాప్ లో ఎవరు ఒకటేనేట్రా? ఒకటే. ఎంతైనా మన ఫ్రెండే కదరా. మింగేసా. అమ్మాయి ఎక్కడా? అరే, వస్తుందిరా. స్లోగా టేబుల్ ఫ్యాన్ లా తిరిగి చూడు. సరే ఆగరా. అంతకు మించి ఒక్క అడుగు నువ్వు ముందుకేసినా నా లవర్ నాకు దక్కదు. నువ్వు నాకన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు. నీకు పడిపోతే ఓ పని చేయి, ఆ వెనకాతల రెడ్ స్కూటీ మీద వస్తుంది చూడు, ఆ ఫిగర్ చెప్పు, అది చూసి ఫాలో అయ్యి నేను చెప్పేస్తా. ఓకే. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. 4 years గా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. రోజు నైట్ మీ ఇంటికి వచ్చి కిటికీలు గుమ్మాలు వంక చూస్తుంటాను. ఎప్పటికైనా మీరు నా వంక చూస్తారని ఒక చిన్న ఆశ. నేను యుఎస్ నుంచి వచ్చి 1 month కూడా కాలేదు. 4 years గా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావా? ఎలా కనపడుతున్నారా నీకు? చూసారా అండి, మీరు ఇంట్లో ఉన్నారా యుఎస్ లో ఉన్నారా అని కూడా నాకు తెలియదు. అలాగే నా ప్రేమను కూడా మీరు ఒప్పుకుంటారో తప్పుకుంటారో తెలియక మీ వెనకే తిరుగుతున్నాను. తప్పుకోకుండా ఒప్పుకోండి ప్లీజ్. ఇంతేరా, ఇలా చెప్పే. ఇంతేనా? ఇంత అందమైన అమ్మాయి కాబట్టి ఇంత చెప్పావు. నా పేరుకి ఇందులో క్వార్టర్ చెప్తే చాలా పని అయిపోతుంది. ఏయ్, ఏంటిది? అబ్బే ఏం లేదండి, మా వాడు లవర్కి ఎలా ప్రపోజ్ చేయాలని నన్ను అడిగాడు. ఇలా చేయాలని చెప్పి మేమే చిన్న ట్రైల్ వేసాం అంతే. హౌ డే యు రాస్కల్!
ఇలా కూడా రోడ్ల మీద నిలబడి అమ్మాయిలు ట్రై చేస్తారా? ఏయ్, ఏంది నీ లొల్లి? ఇది ట్రయలే, రియల్ కాదు. చల్. ట్రయల్ చెప్తారా? నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలియదు. ఆహా, నేనేంటో చూపిస్తా. మలేషియాలో విక్కీ భాయ్ని కలిసాం. చెప్పండి, విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి, నందకిషోర్. ఏమైంది? సాఫ్ట్వేర్ లో పనిచేసే ఎంప్లాయీస్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లా ట్రీట్ చేస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అని, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలని స్కీమ్స్ పెట్టాడు. దానివల్ల ఇండియాలో ఉన్న మా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ సేమ్ రూల్స్ అప్లై చేయమంటున్నారు. అదేలా కుదురుతుంది? సాఫ్ట్వేర్ అంటేనే యూజ్ అండ్ త్రో. పని చేస్తే జీతం, లేదంటే పంపించేయడం. అంతేకాకుండా ట్రస్టులు పెట్టి వచ్చిన లాభాల్లో మేజర్ షేర్స్ అనాథలకి, పేదలకు ఇస్తున్నాడు. గవర్నమెంట్ మమ్మల్ని అలా చేయమంటే ప్రాబ్లం కదా. దానికి మేమేం చేయాలి? అతని కంపెనీని మీరు వాయించుకోండి. ఎలా రన్ చేయాలో మేము గైడెన్స్ ఇస్తాం. ఇప్పటి వరకు మీరు చూడండి, డబ్బు చూస్తారు. మీరు ఫిజికల్ గా ఎంటర్ అయి బెదిరిస్తే చాలు, అంతే, డీల్ క్లోజ్ అయిపోద్ది. అలా సొంతం చేసుకున్నదే ఈ ప్రాపర్టీ కూడా. మీరు రిలాక్స్ అవ్వండి, ఫీల్డ్లోకి మేము ఎంటర్ అవుతాం. రేయ్, ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నావు? ఊరే, నా లవర్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలరా. దానికి నేనెందుకురా? నువ్వే కావాలరా. అమ్మాయి లేకుండా అమ్మాయి డ్రెస్ కొనేంత బ్రెయిన్ నాకాడుంది. దానికి బ్రెయిన్ ఎందుకురా? ఏటీఎం పేటీఎం ఉంటే సరిపోద్దిగా. రెండు నన్ను కాపాడరా. ఏమైందిరా? ఆ రోజు నాకు ముసుకేసుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. ఒకటే చేసింగ్. అగో అది చూడు. వాడెక్కడే ఎక్కడో ఉండుంటాడు, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సినిమా టాకీస్ లా నేషనల్ అంతా వచ్చినప్పుడు లేచి నిలబడినట్టు నేను నిద్ర లేసే లోపే రోజు మా ఇంటికాడికి వచ్చి నిలబడుతున్నారా. ఫిడ్జెట్ స్పిన్నర్ దిప్పుకుంటా, పండుకొనివ్వరు, కూర్చొనివ్వరు. నీతో పాటు ఇంకెవరున్నారు అని ఒకటే నరకం చూపెడుతున్నా నాకు రోజు. ఇందుకే ఆ రోజు గొడవలు వద్దని చెప్పింది. అరే మనం వద్దనుకున్నా వాళ్ళు ఇడిచేటట్టు లేరు కదరా. ఇట్లనే కాపాడరా నాయనా ప్లీజ్. అక్కడ నలుగురు కనపడుతున్నారు కదా, వెళ్ళి వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడు. మాట్లాడితే నన్ను వదిలేస్తారా? నిన్నే కాదు, మమ్మల్ని కూడా వదిలేస్తారు. అవునా? వెళ్ళు. అన్నా ఇప్పుడు నేను బంజారాస్ పోవాలి. బస్ లో పోతే నయమా, క్యాబ్ లో పోతే నయమా, లేకుంటే షేర్ ఆటోలో పోతే నయమా? చెల్లడం బెటర్. అదేందా అట్లాంటావు? నువ్వు ఉన్నదే బంజారా హిల్స్ లో. ఓ యూ ఫన్నీ. అడుగోనా, ఆ రోజు మనం కొట్టింది నలుగురు, ఇప్పుడు అక్కడ వాడితో ఉన్నది కూడా నలుగురేనా? ఓకేనా, కలుద్దాం మళ్ళా. ఉంటా, బాయ్. ఇంకా ఆలోచిస్తారేంట్రా? వెయ్యండి ముసుగులో. ఏరా, మఫ్టీలో ఉన్న పోలీసుల్ని ముసుగులేసుకుని మరీ కొడతారా మీరు? కావాలని కొట్టలేదు సార్, మీతో మాట్లాడి వెళ్ళాడే వాడే నలుగురికి ముసుగులో ఇచ్చి మమ్మల్ని కొట్టించాడు సార్. వాళ్ళు మీరే అనుకుని తప్పు చేసావు సార్. వాళ్ళు ముసుగులేసుకుని కొట్టేంత తప్పు మీరేం చేశారా? సార్ అది చెప్పుకోలేని మ్యాటర్ సార్. అన్నవరో తెలుసా? గౌలు కూడా యాదన్న అన్న మీద 3 మర్డర్ కేసులున్నాయి, 2 దొమ్మి కేసులున్నాయి. అరే ఊరుకోనా, నిజం చెప్తే తప్ప? ఒరే మనం రౌడీలమని ప్రజలకు చెప్పరా, పోలీసులకు కాదురా. ఆ చెప్తేమైతేనా? ఉన్నాయి కూడా ఊడిపోతాయిరా, స్పెషల్ ఎఫెక్టులు బయటపడతాయిరా. ఎక్స్క్యూజ్ మీ, మీరా? నువ్వా? మీది చాలా లక్కీ హ్యాండ్ అండి. మీకు ట్రైల్ వేసాను, మా ఊరు లైఫ్ సెట్ అయిపోయింది. మీరు డ్రెస్ స్టైల్ ఏంటి, మా ఊరు లైఫ్ సెట్ అయిపోద్ది. ఏంటో ట్రైలు? కనపడిన ప్రతి చోట ట్రైల్ నేర్పిస్తున్నారు. చూడండి, మా వాడే దాని గర్ల్ ఫ్రెండ్ కి సడన్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయి మీ అంత అందగతి కాకపోయినా ఇంచుమించు మీ ఇలాగే ఉంటది. ఓసారి ఈ డ్రెస్ లోపలికి వెళ్ళి ట్రైల్ అయ్యండి, బాగుంది అనుకోండి, మా వాడు లవర్ కి ఇచ్చేస్తాడు. ఒకసారి ట్రైల్ అయ్యండి. పర్లేదు, వేయండి. నువ్వు ఉండమ్మా, నేను వేస్తాగా ట్రయల్. ఇది మీకు పట్టదు సార్. నేను పట్టిస్తాగా. అంకుల్, నేను చెప్పింది వీడి గురించి. నువ్వు మర్చిపోమ్మా, చచ్చిపోయారనుకో. నేను చెప్తాగా. వీళ్ళందరినీ బండి ఎక్కించండి. అప్పుడు కుక్క వల్ల, ఇప్పుడు పిల్ల వల్ల పోలీస్ వెనకాల. అంకుల్స్ ఏంటి డ్రాయర్లతో కూర్చున్నారు? డ్రాయర్లు లేకుండా కూర్చోబెడితే బాగోదుగా. ఓ అట్నా? ప్యాంట్లు తీసి కుట్టేంత తప్పు మీరేం చేశారు అంకుల్? మా సంగతి వదిలే బాబు, బాగా చదువుకున్న ఎన్నో చుట్టూ లాగున్నారు. పోలీసు వారు ఎక్కించేంత తప్పేం చేశారో. ఓ పిల్లకి ట్రైల్ వేసాంలే. మేము కూడా ఈ నలుగురికి ట్రైల్ వేసాం, కొడదామని. అద్దె తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సార్ మమ్మల్ని ఏడికి దొరకపోతున్నారు? ఏం లేదు, అన్న ఫేమస్ రౌడీ కదా, యాడికి దొరకపోతున్నా చెప్తే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయించాలి. ఇంటికి క్రిమినల్స్ అందరిని ఇంటికి తీసుకెళ్లి ఏం చేసుకుంటారు? ఏరా, మార్నింగ్ కోటింగ్ అయిందా? అయిపోయింది సార్. మధ్యాహ్నం కోటింగ్ రెడీగా ఉన్నా అయితే? సార్ వాళ్ళని రెడీ చేయండి, నేను లోపల పోయి గుడ్డలు పట్టుకొని వస్తా. అన్నా యాదన్నా, బాగున్నావా?
అడు మన శంకరగాడనా 6 నెలలుగా ఇంట్లో కనబడతలేవు ఇక్కడ నన్ను వదిలే అన్నా 2 నిమిషాలుంటే మీ పరిస్థితి కూడా ఇంతే. వాడు పోలీసు రూపంలో ఇమ్మడన్నా ముందు ఇక్కడి నుంచి జంప్ అయిపోండన్నా. వాడు కూతురు వస్తే చచ్చిపోతారు. చంపేనానా 5 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసల్దాని వరకు ఎవరిని రోడ్ మీద తిరగనివ్వడం లేదు. ఈ మగాల్ని చంపైనానా, ఈ మగదాన్ని నాశనం చేసేనానా. ఏంట్రా ఇంత వైలెంట్ గా ఉంది? చంపేస్తానమ్మా. నువ్వు ముందు ఇడ్లీ తిను. ఏంటండి ఏంటి అన్యాయం? కూతురు సంతోషం కోసం బజార్లో తిరిగే ముక్కు పత్రాలను పచ్చుకోళ్ళు తీసుకొచ్చి చంపేస్తారా? నేను ఒప్పుకోను. ఐ కాంట్. నానా వీడి చూపు రంగు నాకు నచ్చలే. ముందు వీడిని చంపేనానా. చంపేస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడి కన్నది నువ్వు చంపడానికా? నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకొని నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి, నవ్వితే బిస్లరీ వాటర్ తాగించి, హెయిర్ ఫాల్ కాకుండా షాంపూలు వాడించి, ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి, మోడర్న్ ట్రెండ్ కి తగ్గట్టుగా డ్రెస్సులు కుట్టించి, అంతెందుకయ్యా నేను క్రికెట్ బ్యాట్ పెడితే సచిన్ టెండూల్కర్ అవుతానని, చెస్ ఆడితే విశ్వనాథన్ ఆనందన్ అవుతానని, వీణ స్టెప్ వేస్తే మెగాస్టార్ అవుతానని, మెడ వెనక్కి చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని, అంతే కదయ్యా ఏ ఫర్ యాపిల్ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చదివిస్తే నాలకేదో బాగుండి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చి ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ లని ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అని ఇచ్చి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్న నన్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చంపేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడతావు నువ్వు? వీడు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు గానే వీడిని విమానం ఎక్కించండి. విమానమా? విమానం ఏంటి? విమానం అంటే అదిగో అది. విమానం అంటే ఇదే. నన్ను కాపాడరా. రే నువ్వు ఎంత మాట్లాడితే కాపాడచ్చురా, ఏకంగా ఎంత మాట్లాడావు కదరా. అలాగని వదిలేస్తావా? ఏదో ఒకటి చేయరా. ఏంద్రా ఫోటోలు తీస్తావుడావా? చెప్తా ఏం చెప్తా? అమ్మాయికి ట్రైల్ వేశారని చెప్తా. వీడికి టప్ బాత్ చేయించండి. టబ్ బాతులు బబుల్ బాతుల తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఏదో ఫోన్ వస్తుందంటరా. నాకు నచ్చనిదే రికమెండేషన్. ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని? పోయి ఆ పక్కన నిలబడండి. చూసుకుందాం. ఏందిరా వాడేం చెప్పాడు మీతో? జంప్ అయిపోమన్నాడు సార్. అయితే మీ నిర్ణయం ఏంది? ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు సార్. ఇంకేం తీసుకోలేదు సార్. నేను తీసుకుంటారా? ఏంటి సార్ అది? పోలీసుల్ని ముసుగులు వేసుకుని కొడతారా? చెప్పండి సార్. వీళ్ళ కరెంట్ పెట్టండి రా. సార్ వాటర్ కోసం రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే మీరలా వాటర్ వేస్ట్ చేస్తారా? న్యాయంగా ఉందా సార్ మీకు? అయితే 4 మొగ్గుల నీళ్లు 5 యూనిట్ల కరెంటు కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా? వీడు రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉన్నాడు గానే వీడికి కొంచెం ఓల్టేజ్ పెంచాడు. ఓకే సార్. అంటే వద్దు సార్. విమానం ఎక్కించండి సార్. విమానం ఎక్కించండి సార్. నాకు విమానం కరెక్ట్ సార్. వద్దన్నా. ఏంటి సార్ ఇది? వాడి మెడలో గొలుసేయడం జరిగి లాగటం జరిగి. వాడు చైన్ స్నాచర్, వాడికి బుద్ధి రావాలని అలా చేస్తున్నారు. ఇలాగైతే వాడికి బుద్ధి రాదన్నా, ప్రాణం పోయిందన్నా. సిటీలో కంటే వీడింట్లోనే వోల్టేజ్ ఎక్కువ ఉన్నట్టుందనా? అరే కూర్చొని నేను హాయిగా చూసుకుంటా. రే వాడికి ఇప్పేసి ఆ తల చుక్క వాడికి కట్టేయండి రా. ఏంటండి ఈ అమ్మాయి పోలక వచ్చింది అలాగా? తండ్రి కూతుళ్ళ ఈ ఆలస్యం ఏంటండి? అదా ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ కి ఆశపడి తాళి కట్టించుకుందంట. వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాళి కట్టేసి పారిపోయాడు. దాంతో మగాళ్ళంతా మోసగాళ్ళని మగవాళ్ల మీద కోపం పెంచుకుంది. అప్పటి నుంచి నాన్న సాయంతో ఇదిగో ఇలా పగ తీర్చుకుంటోంది. అవునా? ఆ దరిద్రుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయేవాళ్ళం కదా. ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అన్నా. అబ్బా నువ్వా? అవునా? చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది. నాకు అప్పుడు జుట్టు ఫుల్ ఉండేది. మీ వెనుక తిన్న టెన్షన్ లో ముఖం మొత్తం నల్లబడిపోయింది. కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనా. కానీ ఈ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం 20 ఏళ్ళుగా ఇంత షాడిస్ట్ అవుతుందని అనుకోలేదన్న. సార్ ఏంది సార్? మమ్మల్ని వదిలేస్తారంటే మీకు సీక్రెట్ చెప్తాం సార్. ఏందదే? చిన్నప్పుడు మీ అమ్మాయికి చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్. ఎవడ్రా వాడు? వాడే సార్. ఏందమ్మా ఏంది? ఆ కళ్ళలో నీళ్ళేంది? చంపేయమంటావా?
వాడు కనిపించలేదన్న కోపం కనిపించకపోయింది నాన్న. అంటే ఏందమ్మా? సార్ పెద్దవాడిగా చెప్తున్నాను, వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్. ఈడు జోడు బాగుంటారు. ఏం చెల్లెమ్మా? సర్లే, నీ ఇష్టమే కదా, నా ఇష్టమా? సార్ సార్ మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్. డీజీపీ ఆఫీస్ నుంచా? ఏంటప్పా? హలో, మీరు పర్సనల్ గా రిస్క్ తీసుకుని మీ సొంత ఇన్వెస్ట్మెంట్ తో క్రిమినల్స్ ని డీల్ చేస్తున్న ఫోటోస్ ని ఫేస్బుక్ లో చూసాం. అందుకే మీ పేరుని డిఎస్పీ ప్రమోషన్ లిస్ట్ లో చేర్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు, ఆ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు చెప్పండి. ఎవరు సార్ అతను? మావాడే. ఏదమ్మా నువ్వు చెప్పేది? ఫేస్బుక్ లో పెట్టింది ఈ అబ్బాయా? ఏదేమైనా 10 సంవత్సరాలుగా రాన్న ప్రమోషన్ 10 నిమిషాల్లో తెప్పించావయ్యా. యు ఆర్ గ్రేట్. గ్రేట్ నేను కాదు సార్, మీరు చేసిన మంచి మీకు హెల్ప్ అయింది సార్. ఒక చిన్న రిక్వెస్ట్, ఏంది? ఒకసారి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఈ కంప్లైంట్స్ గొడవలు లాంటి ఏం పెట్టదని చెప్పండి సార్. ఏదో ఫోన్ వస్తా ఉందయ్యా. ఆపిల్లే. హలో హలో అంకుల్, అమ్మా, ఏంది? వాడిని ఏం చేశారు అంకుల్? ఆ పిల్లకాయ చాలా మంచోడమ్మా, బుద్ధిమంతుడు. వాడిని వదిలే. మీకు మంచోడు కావచ్చు అంకుల్, కానీ నాకు మాత్రం వెధవే. నేను వదలను అంకుల్. అబ్బో, ఆ అమ్మాయి వదిలిపెట్టినట్ట ఉందయ్యా. ఇప్పుడు ఎట్లాగా? వదిలిపెట్టంటా ఉందా? ఒకసారి ఫోన్ ఇటువంటి నేను వదిలిస్తా. వెయిట్, వెయిట్, వెయిట్. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి? రే, ఎవరా మాట్లాడేది? నేనా? ఉత్తర కొరియా పిఎం కిమ్ చామ్ మాట్లాడుతున్నానులే. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడామనుకో అణుబాంబు అమెరికా మీద కాదే నీ మీద వేసేయమని చెప్తా. నేనెవరో నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు. ఛా! నువ్వు ఎవత్తైతే నాకెట్టే. మా వాడు కొత్త 2000 రూపాయల నోట్ల తలతల్లాడుతా ఉంటాడు. నువ్వు పాత చిరిగిపోయిన 20 రూపాయల నోట్లో ఉంటావు. డొక్కు స్కూటర్ వేసుకుని తిరిగే నువ్వు మా వాడు ట్రైల్ వేసే రేంజ్కి సరిపోతావా? ఏంటి అమ్మాయితో అలా మాట్లాడతావు? ఛా! ఆడాళ్ళు నగలంటే ఇష్టపడతారు, అరిచే మగాడంటే భయపడతారు. నువ్వు భయపడ్డావా? రే, చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఛా! పెట్టే ఫోనా? నిన్ను వదలను. ఏమా ఇంకా రెడీ అవ్వలేదా? 1 మినిట్ డాడ్. ఇది ఎప్పుడు లేటేనండి. రెడీ అయ్యి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వవే. ఏ మమ్మీ, ఈ రోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేంగా? ఏంటి అది? కరెక్టే.